ఈ నూతన సంవత్సరంలోనైనా మనం ఏ విధంగా మార్చబడాలి అట? దేవుని పోలికలోనికి మార్చబడాలి. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు స్పష్టంగా వ్రాస్తా ఉన్నాడు, క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సే, చెప్పాలి, క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సే నీవు నేను కలిగి ఉండాలి. మనం అనుకుంటాం ఇది నా జీవితం, ఇది నా ఇష్టం. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మీరు మీ సొత్తు కాదు, మీరు చెప్పాలి విలువ పెట్టి కొనబడినటువంటి వారు. మీరు వెలపెట్టి కొన్నటువంటి వస్తువు ఏదైనా తన ఇష్టానుసారంగా బ్రతికితే, తన ఇష్టానుసారంగా ఉంటే మీకు ఇష్టమవుతుందా? ఒకసారి ఆలోచన చెయ్యాలి. మనము విలువ పెట్టి వెల ఇచ్చి కొన్నటువంటి వస్తువు ఏదైనప్పటికీ మన ఉపయోగం కొరకే వాడబడాలని, మన ఇష్టం కొరకు వాడబడాలని, మనకు నచ్చినట్టుగా వాడబడాలని మనం ఆశపడతాం, అందుకొరకే కొనుక్కుంటాం. అయితే ఇక్కడ నీవు నేను కూడా కొనబడ్డాం. ఎవరు కొన్నారు మనల్ని? యేసుక్రీస్తు ప్రభువారు. మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడే మన కొరకు తన విలువైనటువంటి ప్రాణం పెట్టి మరలా కొనుక్కున్నాడు. ఎందుకు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? మనము పాపానికి దాసులమైనందుకు. ఆ దాస్యం అనే కాడి నుండి విడిపించి తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఎందుకు కొనుక్కున్నాడో తెలుసా? తిరిగి ఆయన రూపంలోనికి మార్చబడ్డానికి, ఆయనలాగా జీవించటానికి నిన్ను నన్ను కొనుక్కున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది స్పష్టంగా, మీరు మీ సొత్తు కాదు, ఇది నా జీవితం, నా ఇష్టం, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతానంటే కుదరదు. చాలాసార్లు పిల్లలు అంటారు కదా, నా ఇష్టం అనంటే, ఏంద్రా నీ ఇష్టం? ఏంది నీ ఇష్టం? నువ్వు తినే తిండి నాది, నువ్వు బ్రతికే బ్రతుకు నాది, నువ్వు ఉంటున్న ఇల్లు నాది, నువ్వు కట్టుకుంటున్న బట్టలు నాది. బట్టలు వస్త్రాలు ఇచ్చి అన్నం పెడితేనే మన అధికారం సాగాలని మనం ఇష్టపడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఆయుష్నిచ్చింది ఆయనే, నీకు ఊపిరినిచ్చింది ఆయనే, నీ కొరకు ప్రాణం పెట్టింది ఆయనే. ఇక చెప్పండి, నీ ఇష్టం చేయాలా లేకపోతే ఆయన ఇష్టం మన జీవితంలో జరగాల? ప్రియ దేవుని బిడ్డలారా, మన ఊపిరి మనకు చెందినటువంటిది కాదు. మనకు ఊపిరినిచ్చింది ఆయన, మనకు శరీరంనిచ్చింది ఆయన, మనకు బ్రతుకునిచ్చింది ఆయన, మనకు బువ్వ పెడుతున్నది ఆయన, మనకు అన్న వస్త్రాలు ఇస్తున్నది ఆయన. ఈరోజు అనుకుంటాం, నా కష్టము చేత ఇంత గొప్ప ఉన్న ఆయన, నేను కష్టపడి సంపాదించుకున్నా. నువ్వు కష్టపడటానికి నీకు ఆయుష్ ఉండాలి కదా, నువ్వు కష్టపడటానికి నీకు ఆరోగ్యం ఉండాలి కదా, నువ్వు కష్టపడి పని చేయటానికి నీకు బలం ఉండాలి కదా, నువ్వు కష్టపడి పని చేయటానికి ఈ రోజును నువ్వు చూడాలి కదా. ఈ రోజును నువ్వు చూడాలి అని అంటే, ఈరోజు నువ్వు బ్రతికుండాలంటే, కష్టపడి నువ్వు పని చేయాలి అని అంటే నీలో ఊపిరి అనేది ఉండాలి కదా. ఆ ఊపిరే గనక లేకపోతే ఏం కష్టపడేటటువంటి వాడు? ఆ ఊపిరి అనేది లేకపోతే కనీసం నీ చెయ్యిని కూడా ఎత్తేటటువంటి వాడు కాదు. నీ పేరే మార్చబడేది. ఇన్ని రోజులు మనిషి అనేటోళ్ళు రేపు నీలో నుండి ఊపిరి పోతే శవం అని అంటారు, మృతదేహం అని అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మనం బ్రతికి ఉండి మన పని మనం చేసుకోవడానికి, మన కష్టార్జితం మనం అనుభవించటానికి కారణం దేవుడు తన విలువైన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు తన పోలికలో జీవించటానికి. అందుకే ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనకు కలిగి ఉండాలి.